హలో గాయ్స్, దిస్ ఇస్ డే 2 ఇన్ గోవా. మాకు రిసార్ట్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ పారా రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సేమ్ మన కోనసీమలో ఎలా అయితే అటు ఇటు కొబ్బరి చెట్లు ఉండి మధ్యలో రోడ్డు ఉంటుందో సేమ్ అలానే ఉంది. మనం వెహికల్స్ బయటే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ ప్లేస్ కి ఆపోజిట్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అక్కడ కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆపి ఫొటోస్ దిగడానికి అయితే లేదు. అలా చేస్తే ఫైన్ వేస్తారు. యూజువల్లీ పర్రా రోడ్ చాలా బిజీ ఉంటుంది, ఎక్కువ షూట్స్ జరుగుతాయి. మేబీ మేము మార్నింగ్ రావడం వల్ల పీస్ఫుల్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి స్కోప్ దొరికింది. నెక్స్ట్ వేగటార్ బీచ్ కి వచ్చాము. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. మేబీ ఫేమస్ బీచ్ కాదనుకుంటా, బట్ ఫొటోస్ వీడియోస్ కి అయితే బెస్ట్ బీచ్ అనే చెప్పొచ్చు. తర్వాత చపోరా ఫోర్ట్ కి వచ్చాను. ఈ ఫోర్ట్ చాలా మంది మిస్ కొడతారు, బట్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ గోవా అని అయితే చెప్తాను. ఫోర్ట్ అంటే ఓపెన్ ప్లేస్ లాగే ఉంటుంది, బట్ ఆ టాప్ నుంచి వేగటార్ బీచ్ వ్యూ ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది అసలు. మేము పైకి రీచ్ అయినప్పటికీ క్లైమేట్ చేంజ్ అయింది. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంది. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, వర్షాకాలం, రెయిన్ పడింది, రూమ్ కి వచ్చేసాం. మళ్ళీ ఫ్రెష్ అయి నైట్ కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాం. టిబెటన్ హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్ అని ఉంది, సో అక్కడికి వెళ్ళాము. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది, బట్ ఆ రేట్లే మహాదారుణంగా ఉన్నాయి. ఏం అడిగినా కూడా చిన్న బ్రాస్లెట్ కూడా 300 పైనే చెప్తున్నారు. ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే టూ కాస్ట్లీ ఉన్నాయి అసలు. అలా అలా చూసేసి ఆ లోపలే ఒక కాఫీ షాప్ ఉంటే వెళ్ళాము. అక్కడ బుట్టబొమ్మ సాంగ్ లో ఉంటుంది కదా సైకిల్, ఇవంతా ఆ థీమ్ అలా ఉంది. ఫొటోస్ తీస్తే నాట్ అలౌడ్ అన్నారు. సరే అని చెప్పేసి ఒక కాఫీ తాగేసి రూమ్ కి వెళ్ళిపోయాం.